శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. తదుపరి కర్కాటక రాశి. విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా స్త్రీలు, గృహిణులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి గత సంవత్సరం కంటే చాలా మెరుగైనటువంటి సంవత్సరంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ సంవత్సరంలో స్త్రీలు, ముఖ్యంగా గృహిణులు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించడం, వారు చెప్పినటువంటి సలహాలు పాటించడం, వీరి చేతికిచ్చి ఏవైనా సరే దాయడం, వీరిపైన ఏవైనా సరే భూములు, ఇల్లులు, నగలు కొనడం, ఇలాంటివి చాలా తృప్తికరమైనటువంటి వాతావరణాన్ని వారికి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తుల విషయంలో కూడా చూసుకున్నట్టయితే చాలా మెరుగైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. గత సంవత్సరం కంటే మంచి ఇంక్రిమెంట్స్ వస్తాయి. మీరు అనుకోనటువంటి సంఘటనలు, అనుకోనటువంటి వ్యక్తులతో పరిచయాలు, చాలా కీలకమైనటువంటి మార్పులు, సంవత్సరంలో మీకు ఎప్పుడు లో అవుతున్న కొద్దీ మీకు ఎవరో ఒకళ్ళు తోడుండడం, మంచి సలహాలు ఇవ్వడం, ఇలాంటివి అధికంగా జరుగుతాయి. వ్యాపారస్తుల విషయంలో కూడా చూసుకున్నట్టయితే అనుకున్నంత లాభాల కంటే ఎక్కువ లాభాలు రావడం, ఆశించిన దానికంటే మంచి ప్రతిఫలాలు రావడం, ఇవన్నీ కూడా అసలు ఈ గత సంవత్సరాలన్నిటికంటే కూడా చాలా చాలా ఆనందంగా ఉందని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనకి డిసెంబర్ ప్రాంతం వరకు మాత్రమే అధికంగా కనిపిస్తూ ఉంది. భూమికి సంబంధించి కొనడము, అమ్మటము విషయాల్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి కూడా మెరుగైనటువంటి విద్య, అనుకున్న దానికంటే మంచి మార్కులు రావడం, మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కనిపించడం, సినీ రంగాల్లో ఉన్నటువంటి వారికి సైతము అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. సినీ రంగంలో ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ సినిమా రంగాల్లో ఉన్నటువంటి వారికి, ఈ కర్కాటక రాశి వారికి ఎప్పుడు అంతగా కలిసి రాదు. ఈ సంవత్సరం మాత్రం చాలా చాలా బాగా ఉందని చెప్పొచ్చు. రాజకీయ పరమైనటువంటి వ్యక్తులలో కూడా నామినేటెడ్ పదవులు ఏమైనా వచ్చేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. రైతులు కూడా చూసుకున్నట్టయితే అధిక మొత్తంలో దిగుబడి వస్తుంది అనుకుంటారు, కానీ అంతవరకు చేరదు. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసే వారికి ఎంతో శ్రమ చేసినటువంటి కార్యక్రమాలకి అంత ప్రతిఫలం రాకపోవడం, దాంతో బాగా నిరాశ చెందడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి విశ్వావసునామ సంవత్సరంలో జరగబోయేటువంటి విషయములు. కాబట్టి వీలైనంత వరకు కులదేవత, గ్రామదేవత ఆరాధన చేయడం మరవకండి. అందరికీ కూడా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో సకల శుభాలు కలగాలని మనసావాచాకరమున కోరుకుంటూ ఉన్నాను. ఇక ఈ అన్ని వర్గాల వారికి సంబంధించి ఈ యొక్క ఉగాది ప్రత్యేకత ఏమిటి, ఏ ఏ దేవతార్చన చేయాలి, అలాగే ఇవన్నీ కూడా గోచర రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ యొక్క జాతకం విశ్లేషణతో కావాలి అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఇవన్నీ కూడా కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా మీ జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోండి. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. మాకి అసలు ఉగాది అంటే యుగమునకు ఆది అని అర్థం. అసలు ఈ ఉగాదికి ఒక పేరు వస్తుంది సంవత్సరానికి. ఇప్పుడు అంతకు ముందు వచ్చేసి వికారి, విరోధి, క్రోధి, విశ్వావసు. ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం అని వస్తుంది. అసలు ఏంటి పేర్లు, ఎలా వస్తాయి అని చాలామందికి సందేహం ఉంటుంది. వాస్తవంగా ఒకప్పుడు నారద మహామునీశ్వరులు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే, స్వామివారి దగ్గరికి వెళ్ళి, అయ్యా అసలు ఈ వివాహం ఏంటి, ఈ సంతానం ఏంటి, ఈ యొక్క వివాహం గురించి మోహించి జనులందరూ ఆ మాయలో ఎందుకుంటున్నారు, దీనిని విష్ణుమాయ అంటారంట స్వామి అన్న వెంటనే స్వామివారు ఏమన్నారంటే, అవునా నారద, అదేమిటో తెలుసుకోవాలని ఉందా అంటే, చిచ్చి ఇవన్నీ నాకెందుకు, అసలు ఇదంతా ఉత్తిదే, ఇవన్నీ ఏం ఉండవు అని చెప్పారట. సరే నాతో పాటు భూలోకానికి రా అని చెప్పి స్వామివారికి దాహం వేస్తుందని చెప్పగా, స్వామివారికి దాహం వేయడం ఏంటి అని ఆలోచించలే తను. కాబట్టి నారదుల వారు, అయ్యో స్వామి, నేను మీకు వెంటనే నీరు తీసుకొని వస్తా అని చెప్పి దగ్గరలో ఉన్న కొలనుకెళ్ళి, కొలనులో దిగగానే ఎంతో ఆహ్లాదంగా ఉండి
స్నానం చేద్దామని స్నానం ఆచరించి మునిగి తేలగానే నారద మహామునీశ్వరులు స్త్రీమూర్తిగా మారిపోయారు. అత్యంత సుందరంగా మారిపోయారు. మంచి జడ వచ్చేసింది. బాహ్యంగా సౌందర్యంగా చాలా బాగున్నారు. ఆయన నారదుడని విష్ణుమూర్తితో పాటు వచ్చాడన్న సంగతి మరిచి అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనంలో ఆయన సంచరిస్తూ ఉంటే అటుగా ప్రయాణం చేస్తున్నటువంటి మహారాజు చూసి ఆమెను మోహించి 60 మంది సంతానాన్ని కన్నాడు. ఆ 60 మంది సంతానమే ఇప్పుడున్నటువంటి ఈ 60 సంవత్సరాలు. అయితే సంతానం మీద ప్రేమ, మోహము, ఆకాంక్షతో నారదుడు స్త్రీమూర్తిగా యుద్ధం చేయుటకై వారందరూ కూడా వెళ్ళి ఆ యుద్ధంలో మరణించి ఉంటే వారి యొక్క చితాభస్మం దగ్గర కూర్చొని ఏడుస్తూ రోదిస్తూ ఉండగా విష్ణుమూర్తి వచ్చి, ఏం నారదా, ఇంకా నీళ్లు దొరకలేదా అని దగ్గరకు వచ్చారట. రాగానే కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు నారదుల వారికి ఆయన అంతకు మునుపు రూపం వచ్చింది. అక్కడ ఎటువంటి పిల్లలు, సంతానము, రాజ్యము, చిత లేదు, చితాభస్మము లేదు. వెంటనే ఈ యొక్క నారద మహామునీశ్వరులు ఇదంతా కల్పితం కాదు, పూర్తి విష్ణుమాయ, దాన్ని నేను అనుభవించానని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి 60 సంవత్సరాలుగా మార్చి మానవ జీవితంలో ఈ 60 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరము యుగమునకు ఆదిగా ప్రారంభమైన రోజు నుండి ఒక్కో సంవత్సరానికి నా సంతానంలో ఒక్కొక్కరి పేరు పెట్టండి అని చెప్పారట. అలా ఆ 60 సంవత్సరాలకి కూడా 60 తెలుగు సంవత్సరాలుగా మారి ప్రతి సంవత్సరం మనము ఉగాదిని జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరం అందరికీ చాలా చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా మీ యొక్క నిత్య నైమిత్తిక కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేయాలని, ప్రతి ఒక్కరూ నిత్యము సూర్యోదయాన్ని చూడండి. సూర్యోదయాన్ని చూస్తూ ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్న మంత్రం చెప్పడం వల్ల అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే ప్రతి సంకటహర చవితి నాడు మీరు ఈ యొక్క గణపతి యొక్క నామములను చదువుకోండి. మనకు సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః అనేటువంటి నామములు 12 నామములు ఉంటాయి. అలాగే స్వామివారికి సంబంధించినంత వరకు కూడా స్వామివారి యొక్క ఎన్నో రకాలైనటువంటి మంత్రములు ఉన్నప్పటికీ ఓం గం గణపతయే నమః అన్న మంత్రము విపరీతమైన శక్తిని మీకు కేటాయిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి మాసములో కూడా మనకి మాస శివరాత్రి అని ఉంటుంది. ఆ రోజున శివనామస్మరణ చేయడం చాలా చాలా శ్రేయస్కరం. మనందరికీ ఎంతో సులువుగా ఉండుటకై పంచాక్షరి మంత్రం ఉంది. ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని 11 సార్ల నుండి 108 సార్ల వరకు కూడా చదవడం చాలా చాలా శ్రేయస్కరం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి తల్లులు మీరు చిన్న గౌరవం చేసుకొని ప్రతి శుక్రవారం నాడు కూడా శ్రీమాత్రే నమః అని చెప్పి పచ్చకర్పూరం కలిసినటువంటి కుంకుమతో కానీ, కుబేర కుంకుమతో కానీ, ఎవరైనా మీ భర్తలు వ్యాపారం చేస్తూ ఉంటే గనక వారి కోసము మీరు కుబేర కుంకుమతోని కుంకుమార్చన చేసి నిత్యం వారికి మీరే బొట్టు పెట్టి పంపించాలి. దానివల్ల ఉన్నతమైనటువంటి ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది, ఉన్నతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. నిత్యం మీరు ధరించడం వల్ల కూడా ఎంతో ఎంతో ప్రశాంతత పొందుతారు. ప్రతి అమావాస్య నాడు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో చండీ హవనాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ చండీ హోమంలో పాల్గొని అక్కడి నుండి భస్మం తీసుకొని రావడం వల్ల ఇవన్నీ సెక్టార్స్గా ఎందుకు చెప్తున్నాము అంటే, మన నిత్యం కొలిచేటువంటి దేవీ దేవతలందరూ కూడా మనకు రక్షగా ఉండాలి. దానికి మనవంతు కృషి, మనవంతు ప్రయత్నం కూడా మనం చేయాలి అనేది నా యొక్క ఉద్దేశము. అలాగే స్వాతి నక్షత్రం, శ్రవణ నక్షత్రం వస్తుంది. ఆ సమయంలో విష్ణునామ సంకీర్తన శ్రవణ నక్షత్రం నాడు లక్ష్మీనారసింహస్వామి యొక్క మంత్రపఠనము, వజ్రదంష్టాయ విద్మహే తీష్ట తంకృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. ఇంకా డీటెయిల్డ్గా మనము ముందు వచ్చేటువంటి రోజుల్లో ఏ నెలకు ఏ రాశి వారికి
ఎలా ఉంటుంది అనేది డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణతో కావాలి అని అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ 2025 సంవత్సరంలో 2025 మాత్రమే తీసుకొని పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణతో 60 నుండి 70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మరొకసారి అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు.